సో గైస్ ఇప్పుడు మీకు డ్రైవర్ లేకుండా హ్యారియర్.టీవీలో సెల్ఫ్ పార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తారండి. సో మనకైతే జస్ట్ ఈ కీ ఉంది కదా, దాంతోనే ఇప్పుడు ప్రస్తుతానికి కారు కూడా అదే ఆటోమేటిక్గా పార్క్ చేసుకునింది. అది ఎలా చేశానో కార్ లోపలికి వెళ్ళి చూపిస్తారు రండి. ఇప్పుడు మనమైతే పార్కింగ్ స్పాట్లో ఉన్నాం కదా, మళ్ళీ మన కార్ని అయితే పార్క్ చేయడానికి ముందరికైతే తీసుకొచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకైతే ఒక పార్కింగ్ బటన్ అయితే కనిపిస్తుంది, ఒకసారి చూపించండి కెమెరాలోకి. సో ఈ బటన్ అయితే క్లిక్ చేసిన వెంటనే మనమైతే ఇష్టం వచ్చిన చోట పార్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఈ పార్కింగ్ స్పాట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత లాస్ట్ టైం మనమైతే కార్ లోపల కూర్చొని అయితే పార్కింగ్ చూపించాం కదా, ఇప్పుడు కార్ బయట దిగేసి జస్ట్ ఇదో ఈ యొక్క కీతో కార్ని అయితే పార్క్ చేయబోతున్నాం. ఫర్ దాట్ ఈ బటన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మన కార్ని అయితే పార్కింగ్ మోడ్లోకి అయితే పెట్టుకోవాలి. అన్నీ అయిపోయింది. నౌ లెట్స్ రిమూవ్ ది సీట్ బెల్ట్, గెట్ డౌన్, క్లోజ్ ది డోర్ అండ్ కార్ విల్ ఆటోమేటిక్లీ పార్క్. సో గైస్ ఇప్పుడు మన కార్లో అయితే ఎవరు లేరు, ఒకసారి కెమెరామెన్ చూపించండి. సో ఎవరైతే లేరు కదా, అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మన దగ్గర అయితే ఇక్కడ పార్కింగ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని కనుక హోల్డ్ చేసుకున్నట్టయితే మన కార్ అయితే ఆటోమేటిక్గా పార్కింగ్ మోడ్లోకి అయితే పడిపోతుంది అండ్ ఆటోమేటిక్గా అదే సెల్ఫ్ పార్కింగ్ అయితే చేసుకుంటుంది అనమాట. సో గైస్ ఈ కార్లో ఉన్న సెన్సార్స్ వచ్చేసి చాలా అడ్వాన్స్గా అయితే వర్క్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ఈ పిల్లర్ని తగిలినట్టయితే అనిపిస్తుంది కదా, బట్ ఇంకో యాంగిల్ నుంచి చూస్తే మనకైతే గ్యాప్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు రివర్స్ వచ్చేసిన తర్వాత ఈ పిల్లర్కి అయితే టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే అది సరిగ్గా వెనక్కి రాలేదు. అప్పుడు ఏం చేసుకునిందంటే ఇది ఆటోమేటిక్గా స్ట్రైట్ చేసుకొని వెహికల్ అయితే ముందరకు తీసుకొచ్చి మళ్ళీ కరెక్ట్గా అయితే కార్ని అయితే పార్క్ చేసుకునింది. వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.